హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మౌనికా పర్సా వ్లాగ్స్. నేను ఈరోజు మామిడికాయ తొక్కుడు పచ్చడి చేస్తున్నాను. ఫస్ట్గా మామిడికాయలు తీసుకుని నేనైతే 5 మ్యాంగోస్ తీసుకున్నాను. మామిడికాయలు తీసుకుని శుభ్రంగా తొడుములు తీసుకుని వాటర్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత కాడలు తీసేసుకున్న తర్వాత తొడుములు తీసేసుకుని మళ్ళీ వాటర్లో వేసుకోవాలి. ఎందుకంటే వాటికి సొన వస్తుంది కదా, అదంతా వాటర్లో వేస్తే పోతుంది అన్నమాట. మొత్తం అన్ని తీసేసుకుని అన్నీ ఇలా చూపిస్తున్న విధంగా మొత్తం కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని మళ్ళీ ఒకసారి వాష్ చేసుకుని సొన రావడంతో కొంచెం జిడ్డుగా ఉంటుంది. మళ్ళీ వాటర్ పోసుకొని కాయలు తీసేసుకొని మళ్ళీ వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసుకుంటే మనం రెడీ చేసుకోవడానికి బాగుంటుంది. లేదంటే కాయలన్నీ సనవాసన వస్తూ ఉంటాయి. వేసవికాలం అంటేనే మామిడికాయలు, తాటి మంజులు. ఎప్పుడెప్పుడు వేసవికాలం వస్తుందా, మామిడికాయలు ఎప్పుడు దొరుకుతాయా అని ఎదురు చూస్తూ ఉంటాం. మీలో ఎంతమందికి మామిడికాయలు అంటే ఇష్టం? వాటర్తో ఇలా నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత తొక్కుడు పచ్చడి కదా, మనం రోట్లో చేసుకుంటేనే బాగుంటుంది. ముక్కలు ముక్కలుగా, చిన్న చిన్న ముక్కలుగా. దానికి రోల్ నీట్గా క్లీన్ చేసుకుని నెక్స్ట్ మ్యాంగోస్ కట్ చేసుకోవాలి. నేను ఫస్ట్ 2 పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకుని అలా 1 బై 1 కట్ చేసుకోవాలి. అవి ఇంకా టెంక పట్టలేదు, లైట్గా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. అండ్ టెంక పట్టినా కూడా చాలా బాగుంటాయి అన్నమాట. అది పచ్చడి చేసుకుని ఒక 4-5 డేస్ తర్వాత తింటే చాలా బాగుంటుంది. ఉప్పు, కారం, పులుపు మొత్తం అంతా వాటికి పట్టి టేస్ట్ అనేది ఒకసారిగా చేంజ్ అవుతుంది అన్నమాట. యాక్చువల్గా అలా చూపిస్తున్నట్లుగా 2 పీసెస్గా కట్ చేసేసుకోవాలి. నేను మొత్తం అలా కట్ చేసేసుకున్నాను. తర్వాత మధ్యలో జీడి ఉంటుంది కదా, దాన్ని నైఫ్తో తీసేస్తే వచ్చేస్తుంది అన్నమాట. ఇట్లా మొత్తం అన్నిటికీ తీసుకోవాలి. ఇంకా టెంక పట్టలేదు కదా, సో కొంచెం ఈజీగానే వచ్చేస్తుంది. మొత్తం అట్లా ఒక్కొక్కటిగా తీసేసుకుని ఒక పక్కన పెట్టేసేసుకుంటే మనం నెక్స్ట్ స్పూన్తోనైనా తీసుకోవచ్చు, లేదంటే నైఫ్తోనైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఇప్పుడు వాటిని ఒక్కొక్కదాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. నేను ఒక బద్దని ఫస్ట్ నిలువుగా 3 ముక్కలు చేసి మళ్ళీ దాన్ని హాఫ్కి కట్ చేసుకుంటున్నాను. ఇలా ప్రతిదీ కట్ చేసుకుని, అంటే కొన్ని చిన్న కాయలు ఉన్నాయి, కొన్ని పెద్ద కాయలు ఉన్నాయి కదా, కొన్ని పెద్దవి ఇంకొన్ని ముక్కలుగా కట్ చేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. సమ్మర్ సీజన్ రాగానే మ్యాంగోస్ ఎప్పుడు దొరుకుతాయా అని వెయిట్ చేస్తూ ఉంటాను నేనైతే. మామిడికాయలు ఎప్పుడు దొరుకుతాయా, ఉప్పు కారం వేసుకుని తినేద్దామా అని చూస్తూ ఉంటాను. నేను మామిడికాయ దొరకడం లేట్ అంతే. అట్లా చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా మొత్తం అన్నీ కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి దంచుకోవడానికి ఈజీగా ఉంటుంది. మిక్సీలో అయినా వేసుకోవచ్చు, కాకపోతే మొత్తం అంతా పేస్ట్ లాగా అయిపోతుంది, అంత టేస్ట్గా ఉండదు. అండ్ చూడటానికి కూడా మనకి తొక్కలుగా తగులుతూ ఉంటేనే తినడానికి బాగుంటాయి. అందుకోసమే నేను రోట్లో చేస్తాను మ్యాక్సిమం. ఎప్పుడు పులుపు ఎక్కువగా ఉంటాయి అండ్ అంత వగరుగా ఉండవు కాబట్టి కొంచెం సైజు వచ్చిన కాయలు, మనకి పర్వాలేదు రెడీ అవుతున్నాయి అనుకున్న కాయలు అయితే తీసుకోండి. మరీ చిన్నవి తీసుకున్నా కానీ వగరుగా ఉంటాయి. అలా చూపిస్తున్నట్లుగా మొత్తం అలా కట్ చేసేసుకోవాలి. కాయలన్నీ స్టోర్ చేసుకోవడానికి కూడా మనకి ఎక్కువ రోజులు ఉంటుంది. వీటిని ఒక్కొక్కటిగా తీసుకుని రోట్లో వేసుకొని దంచుకోవాలి. దంచుకునేటప్పుడు కొంచెం ఎగిరిపోతూ ఉంటాయి, కాకపోతే ఒక్కొక్కటిగా వేసుకుని మెల్లమెల్లగా దంచుకుంటూ ఉంటే సరిపోతుంది. కొంచెం స్లోగా నెమ్మదిగా దంచుకోవాలి. మనకి తడిగా ఉంటుంది కదా, ఊరికే అది జంప్ అయిపోవడానికి చూస్తూ ఉంటాయి. అలా దంచుకుంటూ ఉండాలి ఒక్కొక్కటిగా వేసుకుని. సేమ్ ఇదే ప్రాసెస్లో మా నిల్వ పచ్చడికి కూడా చేసుకోవచ్చు. కాకపోతే అందులో కొంచెం ఆవాలు, మెంతిపిండి అదంతా వేస్తాం. మనం ఇన్స్టెంట్గా ఇప్పటికిప్పుడు
కాబట్టి ఇది కూడా ఒక 1 మంత్ వరకు స్టోర్ ఉంటుంది. కాకపోతే అంతకు మించి ఉండదు. మనం ఆయిల్ అవి కొంచెం ఎక్కువ వేసుకుంటే. సేమ్ ఇదే ప్రాసెస్లో నిలవ పచ్చడికి అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా చాలా రోజులు స్టోర్ ఉంటుంది అన్నమాట. ఇలాగే తొక్కుడు పచ్చడి చేసుకుని నిలవ పచ్చడి చేసుకోవచ్చు. అవి మామిడికాయలు వన్ డే అంతా ఎండబెట్టుకుని ఇలాగే తొక్కి చేస్తారనమాట. చూసారు కదా, ఇలా మెల్లగా మనం ఒక్కొక్కటిగా మొత్తం దంచేసుకోవాలి. దంచుకున్న తర్వాత మొత్తం ఫైనల్గా కలిపేసుకుని నెక్స్ట్ మొత్తం అంతా కలిపి మెల్లమెల్లగా మొత్తం దంచుకుంటూ అది కొంచెం స్మాష్ అయ్యేలాగా దంచేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూసారు కదా నాకు ఎంత పచ్చడి అయిందో, చాలా అయిందనమాట. యాక్చువల్గా అది 1 మంత్ వస్తుంది. అలా బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుని మళ్ళీ అదే రోట్లో ఉప్పు, అంటే మనం తీసుకున్న కాయలకి సరిపడా మన టేస్ట్, కాయల పులుపుతనాన్ని బట్టి కారం ఉప్పు అనేది మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ మనం తినేదాన్ని బట్టి ఉంటుంది కదా. నేనైతే రాళ్ళ ఉప్పు తీసుకున్నాను. రాళ్ళ ఉప్పు అయితే బాగుంటుంది స్టోర్ చేసుకోవడానికి. అండ్ ఇది బాగా దంచుకోవాలి, మెత్తగా దంచుకున్న తర్వాత మళ్ళీ ఇందులోనే కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. నేను 2 స్పూన్స్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను. రాళ్ళ ఉప్పు, మెత్తగా దంచుకున్నది, పసుపు 2 కలిసేలాగా దంపుకోవాలి. ఇవి 2 దంపుకున్న తర్వాత కారం వేసుకోవాలి. నేను ఇక్కడ ఇంట్లో గ్రైండ్ చేసిన కారం వేస్తున్నాను. 2 స్పూన్స్ లేదంటే 1.5 స్పూన్. నేనైతే 1.5 స్పూన్ వేసాను. ఈ 3 మళ్ళీ ఒకసారి మెల్లిగా దంచుకుని నెక్స్ట్ గట్టితో కానీ చేత్తో కానీ అలా కలిపేసుకోవాలి. 3 మిక్స్ అయ్యేలాగా కలిపేసుకున్న తర్వాత మనం అందులోని మామిడికాయ తొక్కు ఇందాక దంచుకుని పెట్టుకున్నాం కదా, దాన్ని వేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా బాగా కలుపుకోవాలి. కలిపేసిన తర్వాత మామిడికాయ తొక్కు వేసేసి కలిపేస్తున్నాను. మొత్తం మిక్స్ చేసుకోవాలి, మొత్తం అంతా కలిసేలాగా. అలా మనం తీసుకున్న తొక్కంతా అందులో వేసేసుకుని చేత్తో వీలైతే చేత్తో, స్పూన్తో వీలైతే స్పూన్తో మొత్తం నీట్గా మొత్తం కలిసేలాగా తిప్పేసేసి, మనకి అలాగని పచ్చడి గట్టిగాను ఉండదు, ఇట్లాగని లూజ్గాను ఉండదు. దంచాం కదా, మీడియంగా బాగుంటుంది అన్నమాట. అలా పైకి కిందికి మొత్తం కలిపేసేసుకోవాలి. కలిపేసుకుని అలా చేస్తూ ఉంటే అవుతుంది చూడండి, గట్టిగా అట్లా ఉండాలి. అట్లా ఉంటే మనకి స్టోర్ చేసుకోవడానికి, ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి అనేది బాగుంటుంది అన్నమాట. లేదంటే కొంచెం పాడవుతుంది కదా. అలా మనకి ఉండలు నా అరచేతితోటి మొత్తం అది 3 ఉండలుగా వచ్చింది. మొత్తం తీసేసుకున్నాను. పోపు పెట్టుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. నేను 150 ml అలా పోసాను. నెక్స్ట్ 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు, అది లైట్గా ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న తర్వాత శనగపప్పు బాగా వేగితేనే రుచిగా ఉంటుంది. ఒక 2-3 days ఆగిన తర్వాత ఈ పులుపు, ఉప్పు, కారం అంతా దానికి పట్టేస్తుంది. నెక్స్ట్ మినపప్పు వేసుకుని దాన్ని కూడా దోరగా వేయించుకోవాలి. ఇవి 2 సమపాళ్ళలో దోరగా వేగుతూ ఉండాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో ఈ 2 దోరగా వేయించుకోవాలి, లేదంటే మాడిపోతాయి. నెక్స్ట్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర 2 కలిపేసి వేసాను నేను. 2 కలిపేసి వేయించుకున్న తర్వాత ఇవి కూడా కొంచెం చిటపటలాడాలి. చిటపటలాడిన తర్వాత దోరగా లైట్గా కలర్ చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడే ఇంకొంచెం సేపు అలా ఫ్రై చేసుకోవాలి. సిమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకుంటే మనకు మాడకుండా ఉంటాయి. మళ్ళీ మాడిపోతే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది.
అలా మెల్లమెల్లగా వేయించుకుంటూ ఉండండి. అండ్ ఈలోపు ఆ కలిపిన దాంట్లో ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి లైట్గా చెక్ చేసుకోండి. సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి. ఎందుకంటే తాలింపు వేసిన తర్వాత మళ్ళీ సాల్ట్ వేసుకున్నా ఓకే, కానీ కారం వేసుకుంటే పచ్చివాసన వస్తూనే ఉంటుంది. అందుకని తాలింపు వేసుకునే ముందే ఒకసారి లైట్గా చెక్ చేసుకోండి. తర్వాత వెల్లుల్లి రెమ్మలు కొన్ని వేసుకుని అవి కూడా దోరగా వేగేలాగా వేయించుకోండి. అక్కడ చూసారా, శనగపప్పు సరిపడా వేగిందనమాట. అంతకు మించి వేగితే ఇంకది బాగోదు, చేదొచ్చేస్తాయి. వాటిని ఒక సైడ్కి తీసుకుని మనం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మొత్తం అన్నీ కలిపి స్లోగా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. కరివేపాకు చక్కగా వేగితేనే దీనికి బాగుంటుంది. తాలింపు ఎంత బాగుంటేనే మన పచ్చడి అంత టేస్ట్ వస్తుంది. అలా సిమ్లో పెట్టి కొంచెం సేపు మెల్లమెల్లగా వేయించుకొని అది వేగిన తర్వాత మనం ఇందాక తొక్కుకున్న పచ్చడి ఉంది కదా, అది ఇందులో వేసేసుకుని కలిపేసుకోవాలి. కలిపేసేసుకుని మొత్తం కలిసేలాగా కొంచెం లైట్గా అందులో ఉన్న వాటర్ అది ఉంటుంది కదా, అది కూడా ఎగురుతూ ఉంటుంది. మ్యాంగో కుక్ అవ్వకుండా ఆ వాటర్ ఎగిరిపోయేలాగా అంటే లైట్గా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. లైట్గా ఫ్రై చేసుకుంటే మనకి స్టోర్ చేసుకోవడానికి ఎక్కువ రోజులు ఉంటుంది. మొత్తం ఆ తాలింపు అంతా చట్నీకి పట్టేలాగా తిప్పుకోండి. తిప్పేసుకున్న తర్వాత దాన్ని వేరే గిన్నెలోకి మార్చుకోండి. మనం ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. వేడి వేడి అన్నంలో మామిడికాయ తొక్కుడు పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇట్లా పెట్టుకోవాలి. చూసారు కదా, నాకు చాలా పెద్ద గిన్నెడు అయింది. నేను 5 మ్యాంగోస్ చేశాను. నెక్స్ట్ రైస్ పెట్టుకుని అందులో మామిడికాయ పచ్చడి వేసుకుని చూసారు కదా ఎలా ఉందో. అండ్ 1 డే ఆర్ 2 డేస్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో మామిడికాయ తొక్కు పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.